ప్రైజ్ ద లార్డ్. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని మనతో పంచుకుంటున్నాడండి. ప్రతి ఒక్కరి జీవితము క్రీస్తు అనే పునాది మీద కట్టబడవలనని, ఎవరైతే క్రీస్తు అనే పునాది మీద కట్టబడతారో అలాంటి వారి యొక్క జీవితము, అలాంటి వారి యొక్క ప్రయాస నిమిత్తమై దేవుడు బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడండి. జీతము సిద్ధపరిచి ఉన్నాడు. మనం దీన్ని మరింతగా లోతుగా గమనించినట్లయితే, ఎవరైతే పునాది మీద కట్టిన పనివలే సాక్ష్యము కలిగి ఉంటారో, అంటే దేవుని కొరకు, దేవుని నిమిత్తము చేసే సేవ కానివ్వండి, దేవుని నిమిత్తం కట్టబడే కుటుంబం కానివ్వండి, దేవుని కొరకు జీవించే సాక్ష్యము కానివ్వండి, అది మనం చేసేటువంటి ప్రతి విధమైన పని, అది ఏదైనా కానీ యేసుక్రీస్తు మీద కట్టబడాలండి. అంటే దేవుని యందు భయమును, భక్తిని, పరిశుద్ధతను, రక్షణను, ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుని పోలి జీవించడం. ఎప్పుడైతే క్రీస్తు అనే పునాది మీద క్రీస్తుని పోలి జీవిస్తామో, అలా సంఘాన్ని స్థాపిస్తామో, అలా కుటుంబాన్ని కట్టుకుంటామో, వారి కొరకు దేవుడు జీతం అనుగ్రహిస్తాడండి. జీతం అనుగ్రహిస్తాడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుడైనటువంటి పౌలు తన జీవితంలో సమస్తమును పెంటగా ఎంచుకున్నాడండి క్రీస్తు కొరకు. అంటే క్రీస్తు అనే పునాది మీద తన సేవ, తన జీవితము, తన పరిచర్య, దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద కట్టబడ్డాడండి. క్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డాడు. అందుకే 2000 సంవత్సరాలు పైగా గతించినప్పటికీ కూడా నేటి దినం వరకు కూడా ఆయన రాసినటువంటి ఈ పత్రికలు, ఆయన జీవితము అనేక సంఘాల జీవితాల మీద ప్రభావితం అవుతూ ఉంది, స్థిరముగా నిలబడి ఉంది. ఈరోజు అనేక మంది భక్తుల సేవలు చేస్తుంటున్నారు. ఎందుకంటే వారి కుటుంబాల కోసం, వారి స్వలాభాల కోసం, వాళ్ళ సంతోషం కోసం, వారి స్వార్థం కోసం, వారి ఆనందం కోసం, వారి కోరికలు నెరవేర్చేదాని కోసము వాళ్ళు సేవ చేస్తుంటున్నారండి. మరికొద్ది మంది దేవుని సన్నిధిలో పాటలు పాడాలని, దేవుని యొక్క మందిర పనులలో పెద్దలుగా తమ బాధ్యతను నిర్వర్తించాలని వారు తమ ఆశలు నెరవేర్చుట కొరకే చేస్తుంటున్నారు, కానీ దేవుని కొరకు చేయడం లేదండి. దేవుని యందు భయభక్తులతో చేయడం లేదు. అంటే వారి యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి, వారి యొక్క జీవితము క్రీస్తు పునాది మీద కట్టబడడం లేదండి. అది గాలికి కొట్టుకొని పోవు లాంటి, అదే ఆ గాలులు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ రీతిగా కళ్ళకు కనబడకుండా కొట్టుకొని పోయిందో ఆ రీతిగా కట్టుకుంటున్నారండి వారి సంఘాలను, వారి కుటుంబాలను, వారి సమర్పణ, వారి సేవలను. అయితే పౌలు అలా లేదండి. ఎన్నో కష్టాలు వచ్చాయి ఆయన జీవితంలో, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఎదుర్కొనేటువంటి ఛాలెంజ్లు ఆయన జీవితంలో వచ్చాయండి. ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు అనుగ్రహించిన దర్శనం ఆయన ప్రక్కన పోలేదండి, ఆయన పక్కకు పోలేదు. అందుకే పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని
నా పరుగు కడముట్టించి తిని జీవ కిరీటము సంపాదించుకుంటుంది అంటున్నా. అంటే దేవుని కొరకు మంచి పోరాటం పోరాడాడు. దేవుడు తనకు అప్పచెప్పినటువంటి సంఘ పని, అంతేకాకుండా దేవుడు తన పట్ల కలిగి ఉన్న నమ్మకమైన సాక్ష్యాన్ని కాపాడుకున్నటలో, సేవ చేయటంలో, వ్యక్తిత్వంగా లోకానికి తను కనబరుచుకున్నటలో మంచి పోరాటం పోరాడాడు. చివరికి జీవ కిరీటం అనే బహుమానము అనే జీతము ఆయన పొందుకున్నాడండి. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా దైవ సేవకులుగా జీవిస్తున్న మనము పునాది మీద కట్టబడిన పని వలె మనం దేవుడి సేవలో వాడబడుతుంటున్నామా? పునాది మీద కట్టబడిన పని వలె మన కుటుంబాన్ని మనము కట్టుకుంటున్నామా? పునాది మీద కట్టబడిన పని వలె మన యొక్క సాక్షి జీవితాన్ని ఇతరుల దగ్గర మనం చూపిస్తుంటున్నామా? ఇది మనమును మన అంతరాత్మకు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న అండి. ఇది పరిశీలించుకోవాల్సిన ప్రశ్న. ఇది ఏదో బైబిల్ పట్టుకొని, ఏదో ఆదివారము తెల్లబట్టలు వేసుకొని భక్తితో ముసుగు కప్పుకొని ప్రార్థన పోవడం కాదండి. అది లోకులు అన్నిలు కూడా చేస్తుంటున్నారు. అయితే క్రైస్తవ జీవితము పునాది మీద కట్టబడిన పని వలె ఉండాలని, ఎవరైతే పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన పని వలె వారి జీవితము, వారి కుటుంబము, వారి సేవ, వారి సంఘము, పరిచర్య ఉంటుందో అలాంటి వారికి దేవుడు జీతము ఇస్తాడని, అంటే తుది తీర్పులో ఆయన జీవ కిరీటము ఇస్తానని మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పనిలో, అంటే దేవుని పని కావచ్చు, దేవుని సేవ కావచ్చు, సంఘంలో కట్టడం కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఇంటి పనిలో కావచ్చు, నీ చదువులో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నా అది క్రీస్తు అనే పునాది మీద ఉందా లేదా? క్రీస్తు అనే పునాది అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆ పునాది మీద కట్టబడింది కదలదండి. మోసాలు చేయవు, అబద్ధాలు ఆడవు, నటన ఉండదు, కపటం ఉండదు, వేషధారణ ఉండదు. అది ఇసుక మీద కట్టినటువంటి వారి యొక్క జీవితాలలో ఉంటాయండి. అయితే క్రీస్తు అనే పునాది మీద కట్టబడినది స్థిరముగా ఉంటుంది, బలముగా ఉంటుంది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునేదిలాగా ఉంటుంది. కనుక ఈరోజు మన యొక్క పరిస్థితి, మన కుటుంబము, మన జీవితము, మన సంఘము, మన పరిచర్య, మన సేవ, మన పని ఏ పునాది మీద కట్టుతుంటున్నాం? నమ్మకముగా పనిచేయవాడు జీతానికి పాత్రుడండి. మనం ఇంటిలో నిర్మించుకుంటూ ఉంటాం. పునాది లేకుండా, గట్టి పునాది లేకుండా మనం ఇల్లులు నిర్మించుకోం. అలాగే మన సేవ, మన భక్తి, మన విశ్వాసము కూడా గట్టి పునాది మీద కట్టబడాలండి. అలాగా కట్టాలి నీ కుటుంబాన్ని. బయట మనము ఎన్నో మంచి మాటలు చెప్తాం, ఎన్నో భక్తికరమైన మాటలు, ఎంతో భక్తి చూపిస్తాం. మన ఇంటిలో, మన భార్య దగ్గర, మన పిల్లల దగ్గర, మన భర్త దగ్గర ఆ పని మనం చేయలేము. ఎందుకంటే పునాది మీద కట్టడం లేదు నీ విశ్వాసం, భక్తి. నీ కుటుంబం కోసం కడుతుంటున్నావు, నీ కుటుంబం మీద కడుతుంటున్నావు. క్రీస్తు అనే పునాది మీద కట్టడం లేదు. నీ పిల్లలనే పునాది మీద కడుతున్నావు, నీ భార్యలనే పునాది మీద కడుతున్నావు, నీ కోరికలనే పునాది మీద కడుతున్నావు, నీ ఆశలనే పునాది మీద కడుతున్నావు, నీ కోరికలనే పునాది మీద కడుతున్నావు, నీ వాంఛ తీర్చుకునే పునాది మీద కడుతున్నావు. కానీ నిజముగా దేవుని పునాది మీద కడితే దానికి తగిన జీతము, ప్రతిఫలము, బహుమానము దేవుడు తప్పకుండా ఇస్తాడు. కనుక ఈ వాక్యము ద్వారా మన యొక్క విధానాన్ని,
పద్ధతులను, భక్తిని, పరిచర్యలను మనం మార్చుకొని పునాది మీద కట్టబడినటువంటి పనివలే మనము మారుదాం, మన యొక్క పనులు మార్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.